హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కొన్ని క్విజెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది. ఏ, యూ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. బి, యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే, యూ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి అని. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమిచ్చింది, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది అని. షుడ్ హ్యావ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే, నేను వెళ్ళి ఉండాల్సింది, నేను మాట్లాడి ఉండాల్సింది, నేను నేర్చుకొని ఉండాల్సింది, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది అని ఉంది కాబట్టి మనం బి అనేది రైట్ ఆన్సర్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు అక్కడ ఉండాలనుకుంటున్నావా. ఏ, డూ యూ వాంట్ టు బీ దేర్. బి, డిడ్ యూ వాంట్ టు బీ దేర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డూ యూ వాంట్ టు బీ దేర్. సో ఇక్కడ బి అనేది ఎందుకు రాంగ్ అంటే, ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది, నువ్వు అక్కడ ఉండాలనుకుంటున్నావా అని, అంటే ప్రజెంట్లో అతను ఉండాలనుకుంటున్నావా అని, అంటే డూ యూ వాంట్ టు బీ దేర్ అని రైట్ ఆన్సర్. బి యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే, డిడ్ యూ వాంట్ టు బీ దేర్ అంటే నువ్వు అక్కడ ఉండాలనుకున్నావా అని. నెక్స్ట్ వన్, అతను అది పంపించాల్సి వచ్చింది. ఏ, he has to send that. B, he had to send that. Your time start now. The right answer is he had to send that. అంటే అతను అది పంపించాల్సి వచ్చింది అని. ఇక్కడ ఏ అనేది ఎందుకు రాంగ్ అంటే, he has to send that అంటే అతను అది పంపించాలి. ఓకేనా, అతను అది పంపించాలి. ఇక్కడ మన సెంటెన్స్ పంపించాల్సి వచ్చింది అని ఉంది కాబట్టి హ్యాడ్ టు అనేది యూజ్ చేయాలి. మనం జనరల్గా హ్యాడ్ టు అనేది ఎలా యూజ్ చేస్తాం, వెళ్ళాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం హ్యాడ్ టు అనేది యూజ్ చేస్తాం కదా. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే, అతను అది పంపించాలి అని. పంపించాలి వేరు, పంపించాల్సి వచ్చింది వేరు కదా. సో అందుకే ఇక్కడ మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఏ, దే గో దేర్ వితౌట్ మై నాలెడ్జ్. బి, దే వెంట్ దేర్ వితౌట్ మై నాలెడ్జ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ దే వెంట్ దేర్ వితౌట్ మై నాలెడ్జ్. సో ఇక్కడ ఏ అనేది ఎందుకు రాంగ్ అంటే, దే గో దేర్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే వాళ్ళు అక్కడికి నాకు తెలియకుండా వెళ్తారు అని. ఓకేనా, మనకి సెంటెన్స్ వెళ్ళారు ఇచ్చింది కాబట్టి వెంట్ అనేది యూస్ చేయాలి మనం. సో అందుకే మనకి ఇక్కడ ఏ అనేది రాంగ్ ఆన్సర్, బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతనికి ఏమైనా సమస్య ఉందా. ఏ, డజ్ హీ హ్యాజ్ ఎనీ ప్రాబ్లం. బి, డజ్ హీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డజ్ హీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏ అనేది ఎందుకు రాంగ్ అంటే, డజ్ హీ హ్యాజ్ అని రాదు, డజ్ హీ హ్యావ్ అనేది వస్తుంది. సో ఇక్కడ డస్ యూజ్ చేసేటప్పుడు హ్యావ్ అని యూజ్ చేయాలి థర్డ్ పర్సన్ సింగులర్కి. ఓకేనా, సో ఇక్కడ మనకి బిలో ఇచ్చింది కదా, డజ్ హీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్, ఏ అనేది రాంగ్ ఆన్సర్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు నిన్న ఎలా వచ్చావు. ఏ, హౌ డు యూ కమ్ ఎస్టర్డే. బి, హౌ డిడ్ యూ కమ్ ఎస్టర్డే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
ద రైట్ ఆన్సర్ ఈజ్ హౌ డిడ్ యూ కమ్ ఎస్టర్డే. మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది పాస్ట్లో ఇచ్చింది, నువ్వు నిన్న ఎలా వచ్చావు అని, అది పాస్ట్ అనమాట. అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. హౌ డిడ్ యూ కమ్ ఎస్టర్డే అంటే నువ్వు నిన్న ఎలా వచ్చావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎవరెవరు వెళ్ళాలి? ఇప్పుడు ఎవరెవరు వెళ్ళాలి? ఏ హూ ఆల్ డూ గో నౌ, బి హూ ఆల్ షుడ్ గో నౌ, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హూ ఆల్ షుడ్ గో నౌ. ఇక్కడ మనకి తెలుసు కదా, షుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎవరెవరు వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే హూ ఆల్ డూ గో నౌ అంటే ఇప్పుడు ఎవరెవరు వెళ్తారు అని. వెళ్తారు వేరు, వెళ్ళాలి వేరు కదా. వెళ్ళాలి వచ్చింది కాబట్టి షుడ్ అనేది మనం యూజ్ చేయాలి. సో బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె నిన్న ఎక్కడుంది? ఆమె నిన్న ఎక్కడుంది? ఏ వేర్ వాజ్ షీ యెస్టర్డే, బి వేర్ వేర్ షీ యెస్టర్డే, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వేర్ వాజ్ షీ యెస్టర్డే. నెక్స్ట్ వన్, నేను అదే పంపించాను. నేను అదే పంపించాను. ఏ దట్స్ వాట్ ఐ సెంట్, బి దట్స్ వాట్ ఐ సెంట్, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ దట్స్ వాట్ ఐ సెంట్ అంటే నేను అదే పంపించాను అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే దట్స్ వాట్ ఐ సెండ్ అంటే నేను అదే పంపిస్తాను అని. పంపిస్తాను వేరు, పంపించాను వేరు. పంపించాను పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది, పంపిస్తాను అనేది ప్రజెంట్ ఫ్యూచర్కి ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను ఎందుకు అక్కడ ఉన్నాడు? అతను ఎందుకు అక్కడ ఉన్నాడు? ఏ వై విల్ హీ బీ దేర్, బి వై ఈజ్ హీ దేర్, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వై ఈజ్ హీ దేర్ అంటే అతను ఎందుకు అక్కడ ఉన్నాడు అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే వై విల్ హీ బీ దేర్ అంటే అక్కడ ఎందుకు అతను ఉంటాడు అని. ఓకేనా? ఉంటాడు వేరు, ఉన్నాడు వేరు. ఉంటాడు అంటే ఫ్యూచర్లో, ఉన్నాడు అంటే ప్రజెంట్లో. సో ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్, ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ నో నీడ్ టు గోయింగ్, బి నో నీడ్ టు గో. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.